కుంఠా తుఫాను టెర్రర్ పుట్టిస్తోంది. ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇటు కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 అడుగులు ముందుకొచ్చింది. ఇక అలల తీవ్రతకు ఉప్పాడ వద్ద రోడ్డు ధ్వంసమైంది. అటు తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు అంతకంతకు పెరుగుతున్నాయి. చూస్తున్న ముంతా తుఫాను టెర్రర్ పుట్టిస్తోంది. ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 అడుగులు ముందుకొచ్చింది. ఇక అలల తీవ్రతకు ఉప్పాడ వద్ద రోడ్డు ధ్వంసమైంది. అటు తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు అంతకంతకు పెరుగుతున్నాయి. కొడుకు ఇంపార్టెంట్ అనమాట. ఆ కార్ మీద వదిలితే కొడుకు ఇంపార్టెంట్ అనమాట. ఆ కార్ మీద వదిలితే मीडिया क्या कल भी आया था అమ్మా మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు అది ఏం ఉండదు, ఎగిరిపోతుంది చెప్తున్నాను. గాలి బీభత్సంగా ఉంటది. దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోయింది. మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది, గార్పల్ చెట్టు ఉన్నది. అక్కడ భోజనాలన్నీ అందరికి కూడా అరేంజ్ చేసాము. మీకు ఇబ్బంది లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు, మీకు ఎవరికి దెబ్బలు తగలకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని చేసింది. దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఆటోల మీద దయచేసి మీరు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోండి. మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలో ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు మీకు ఇమీడియట్ గా బయలుదేరాలి. అందరూ కూడా మీరు అసలు పెయింటింగ్ ఉండదు చెప్తున్నారు. తాళం వేసుకుని వెళ్ళిపోండి. నడిచేయండి. मीडिया क्या कल भी आया था అమ్మా మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు
రెటిక హుద్హుద్ను మించి అన్నట్లు ముంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. తుఫాను దెబ్బకు ఏపీలోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఎప్పుడేం జరగబోతోందన్న టెన్షన్ అయితే నెలకొంది. ఇవాళ రాత్రికి ఇటు మచిలీపట్నం, విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. ఇక తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, ఇక తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 లేదా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక ఇవాళ సాయంత్రం తుఫాను తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని అంచనా వేశారు. ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఎక్కువగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఇప్పటికే ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈదురు గాలులు వీస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో వర్షం తీవ్రత పెరిగింది. సూర్యలంక సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది.